హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ పీసీబీ ఎనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి 2017 కెమిస్ట్రీ పేపర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ సొల్యూషన్ చూద్దాం. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో అదేవిధంగా ఒక రెండు విషయాలు చెప్పాలి మీకు. ఒకటేంటంటే చాలామంది ఏమడుగుతున్నారంటే, సార్ పేపర్ 2 కెమిస్ట్రీ అనేది మనకి బైలింగ్వల్‌లో ఉంటుందా? లేకపోతే ఇంగ్లీష్‌లో ఉంటుందా? అని చాలామంది క్వెషన్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో కానివ్వండి, అదేవిధంగా వాట్సాప్‌లో కానివ్వండి కామెంట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా ఏ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుంచైనా కూడా మనకి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానంత వరకు కూడా సో ప్రీవియస్‌గా ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది. సో చాలామంది ఏం చేశారంటే రీసెంట్‌గా టీజీపీఎస్సీకి సంబంధించి హెల్ప్ లైన్‌కి కాల్ చేసి సో హెల్ప్ లైన్ వాళ్ళు చెప్పిందే నమ్ముతున్నారు. సో ఇక్కడ హెల్ప్ లైన్ వాళ్ళు చెప్పింది నమ్మొద్దు. ఎవరైనా కంప్లీట్‌గా 100% సెకండ్ పేపర్ అనేది తెలుగు మీడియంలో ఉంటుందా? లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా? అనేది తెలుసుకోవాలంటే మీరేం చేయండంటే ఒక 4, 5 మెంబర్స్ కలిసి వెళ్లి చైర్మన్‌కి రిప్రజెంటేషన్ ఇవ్వండి. చైర్మన్‌కి రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఏమనంటే సో అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి సెకండ్ పేపర్ అనేది మనకి బైలింగ్వల్‌లో ఉంటుందా? ఓన్లీ ఇంగ్లీష్‌లో ఉంటుందా? క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి మీరు అడగండి ఆ రిప్రజెంటేషన్‌లో. అప్పుడు ఏమవుతుందంటే 1 ఆర్ 2 డేస్‌లో ఆ రిప్రజెంటేషన్‌కి సంబంధించి మీకు అక్నాలెడ్జ్‌మెంట్ అనేది వస్తుంది. సో ఆ అక్నాలెడ్జ్‌మెంట్ ఆధారంగా మీకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అంతేకాని మీరు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకుండా అంటే వెబ్ నోట్ కానివ్వండి, లేకపోతే నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయకుండా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌ని నమ్మొద్దు. నాకు తెలిసైతే ప్రీవియస్‌గా 2017లో పేపర్ అనేది కంప్లీట్‌గా ఇంగ్లీష్‌లోనే ఉంది. 2017లో పేపర్ అనేది కంప్లీట్‌గా ఇంగ్లీష్‌లోనే ఉంది. సో ఇప్పుడు కూడా నాకు తెలిసైతే ఇంగ్లీష్‌లోనే ఉండే అవకాశం ఉంది. 99.99% ఇంగ్లీష్‌లోనే ఉండే అవకాశం ఉంది. ఎవరు పడితే వాళ్ళు చెప్తే నమ్మి మీరు మీ ప్రిపరేషన్‌ని కొనసాగించొద్దు. తెలుగులో చదివితే రేపు ఇంగ్లీష్ మీడియంలో ఉందనుకోండి, అప్పుడు మీకు నష్టం అనేది జరుగుతుంది కాబట్టి కొంచెం కాషియస్‌గా ఉండండి. అనలిస్ట్ గ్రేడ్ 2 యాస్పిరెంట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో ఫ్రీ మెంటర్‌షిప్ అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా అప్డేట్స్ ఉన్నట్టయితే మీకు ఇందులో అనౌన్స్ చేయడం జరుగుతుంది. కొన్ని ఫ్రీ టెస్ట్‌లను కూడా మనం ఇందులో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. ద రేట్ కాన్స్టాంట్ ఫర్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఈస్ 1.54 into 10 to the power of -3 per second. వాట్ ఈస్ ద హాఫ్ లైఫ్ ఆఫ్ ది రియాక్షన్? సో ఏ చాప్టర్ నుంచి ఇది అంటే ఫిజికల్ కెమిస్ట్రీలోని కెమికల్ కైనెటిక్స్ కెమికల్ కైనెటిక్స్ అనే చాప్టర్ నుంచి మనకి ఈ ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏమడుగుతున్నాడు అంటే ఫస్ట్ ఆర్డర్ రేట్ కైనెటిక్స్‌కి సంబంధించి మనకేమిచ్చారు? రేట్ కాన్స్టెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఆర్డర్‌కి సంబంధించి రేట్ కాన్స్టెంట్ ఇచ్చారు. ఎంత? K ఈక్వల్ టు 1.54 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ -3 పర్ సెకండ్ ఆర్ సెకండ్ ఇన్వర్స్. సో అలా రేట్ కాన్స్టెంట్ ఇచ్చిన తర్వాత ఏం ఐడెంటిఫై చేయమంటున్నారంటే మనకి హాఫ్ లైఫ్‌ని ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్‌కి సంబంధించి హాఫ్ లైఫ్‌ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో హాఫ్ లైఫ్ అంటే ఏమంటాం? టీ ఆఫ్ అంటాం. టీ ఆఫ్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు టీ ఆఫ్‌ని ఐడెంటిఫై చేయాలంటే మనకి టీ ఆఫ్ ఈక్వల్ టు 0.693 బై కే అనేది మనకి ప్రిన్సిపల్ అవుతుంది. సో ఇప్పుడు కే అనేది మనకి ఇచ్చారు కాబట్టి 0.693 బై కే అంటే 1.54 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ -3 పర్ సెకండ్. సో ఇప్పుడు ఏం చేయండి? 10 టు ది పవర్ ఆఫ్ -3ని అదేవిధంగా సెకండ్ ఇన్వర్స్‌ని పైకి తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుందంటే 0.693 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 3 అవుతుంది. 10 టు ది పవర్ ఆఫ్ -3 అనేది పైకెళ్తే 10 టు ది పవర్ ఆఫ్ +3 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇన్వర్స్ అనేది పైకెళ్తే సెకండ్ అవుతుంది. అప్పుడు బై 1.54 ఉంటుంది. సో ఇప్పుడు 0.693 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 3 అంటే మనం ఏం రాయొచ్చు? 693 రాయొచ్చు. 693 సెకండ్స్ బై 1.54. సో 1.54 అంటే అప్రాక్సిమేట్‌లీ 400లో పోతుంది. 400 ప్లస్ ఓకేనా? సో అంటే మనకి 4 అనేది ఉండాలి ఆప్షన్స్‌లో. 4 అనేది ఎన్నిట్లో ఉంది? రెండిట్లో ఉంది. అంటే రెండిటిని ఎలిమినేట్ చేయండి. ఈ రెండిటిని ఎలిమినేట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే టీ ఆఫ్‌కి సంబంధించి మనకి యూనిట్స్ అనేవి సెకండ్స్‌లో ఉంటాయి. టీ ఆఫ్‌కి సంబంధించి యూనిట్స్ అనేవి సెకండ్స్‌లో ఉంటాయి. సో ఇది కూడా మనకి రాంగ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 450 సెకండ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఎప్పుడూ కూడా ఒక మూస పద్ధతిలో కాకుండా అంటే అన్ని ఆప్షన్స్‌ని సాల్వ్ చేయడం కాకుండా ఎలిమినేషన్ మెథడ్‌లో గనుక మీరు ఎగ్జామ్ పేపర్‌ని సాల్వ్ చేస్తే మాక్సిమం మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, మనకు ఆన్సర్ ఏంటి? 450 సెకండ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ అంటున్నాడు. సో, కింద 2 రియాక్షన్స్ ఇచ్చారు. ఒకటి ఎక్సోథర్మిక్ రియాక్షన్, ఒకటి ఎక్సోథర్మిక్ రియాక్షన్, ఇంకొకటి ఎండోథర్మిక్ రియాక్షన్. సో, 2 రియాక్షన్స్ ఇచ్చారు. సో, ఏమంటున్నాడంటే ఈవెన్ దో O2- ఈస్ ఐసోఎలక్ట్రానిక్ విత్ ఇనర్ట్ గ్యాస్ నియాన్, ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ O2- ఈజ్ నాట్ ఫేవరబుల్. సో, మీ అందరికీ తెలుసు నియాన్ దగ్గర మనకి 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 10 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అంటే కంప్లీట్ ఆక్టెంట్ అనేది ఉంటుంది. కంప్లీట్ ఆక్టెంట్ అనేది ఉంటుంది. సో, అంటే ఇది స్టేబుల్ ఆటమ్. ఇది స్టేబుల్ ఆటమ్ అంటాం. సో, నియాన్ని స్టేబుల్ గ్యాస్ అని చెప్తాం. అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ O-2 అనేది O-2 అనేది నియాన్‌తో ఐసో ఎలక్ట్రానిక్ అయినప్పటికీ అంటే 2 కూడా సేమ్ 10 ఎలక్ట్రాన్స్‌ని కలిగి ఉన్నప్పటికీ కూడా మనకి O2- ఫార్మేషన్ అనేది పాసిబుల్ కాదు. ఎందుకు అంటున్నాడు. సో, ఎందుకంటే చూడండి. సో, ఇక్కడ మనం 2 రియాక్షన్స్‌ని కూడా మనకి గ్యాసెస్ ఫేజ్‌లో క్యారీ చేస్తున్నారు. 2 రియాక్షన్స్‌ని కూడా గ్యాసెస్ ఫేజ్‌లో క్యారీ చేస్తున్నారు. సో, ఇక్కడ ఫస్ట్ రియాక్షన్‌లో ఏం చేస్తున్నారంటే అటామిక్ ఆక్సిజన్‌కి ఒక ఎలక్ట్రాన్‌ని యాడ్ చేస్తున్నారు. అటామిక్ ఆక్సిజన్‌కి ఒక ఎలక్ట్రాన్‌ని యాడ్ చేస్తున్నారు. సో, అప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ యొక్క ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ అనేది ఈ ఎలక్ట్రాన్‌ని అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు ఏం ఫార్మ్ అవుతుంది మనకి? O- అనేది ఫార్మ్ అవుతుంది. ఏం ఫార్మ్ అవుతుంది? O- అనేది ఫార్మ్ అవుతుంది. ఫలితంగా మనకి ఏం రిలీజ్ అవుతుంది? ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో, ఏదైనా ఒక రియాక్షన్‌లో ఎనర్జీ అనేది రిలీజ్ అయినట్లయితే దాన్ని ఏమంటాం? ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. దాన్ని ఏమంటాం? ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. సో, నెక్స్ట్ రియాక్షన్ చూడండి. దీనికి కంప్లీట్‌గా ఆపోజిట్ ఉంటుంది. సో, ఇక్కడ O-కి గ్యాసెస్ ఫేజ్‌లో ఉన్నటువంటి O-కి మనం ఒక ఎలక్ట్రాన్‌ని గనక యాడ్ చేసినట్లయితే ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వదు. కానీ బయట నుంచి ఎనర్జీ అనేది ఇవ్వాలి. మనం O- నుంచి O2- అనేది గెయిన్ చేయాలి అనంటే మనం బయట నుంచి ఎనర్జీ అనేది ఇవ్వాలి. సో, ఎప్పుడైనా ఒక రియాక్షన్‌లో ప్రొడక్ట్స్‌ని పొందడం కోసం మనం ఎక్స్‌టర్నల్‌గా ఎనర్జీని గనక ఇచ్చినట్లయితే దాన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఏదైనా ఒక రియాక్షన్ నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అయితే దాన్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. లేకపోతే ఏదైనా ఒక రియాక్షన్‌కి మనం ప్రొడక్ట్స్ పొందడం కోసం ఎనర్జీని గనక ఇచ్చినట్లయితే దాన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. సో, ఇక్కడ సెకండ్ రియాక్షన్ అనేది మనకి ఎండోథర్మిక్ రియాక్షన్. అంటే O-కి ఒక ఎలక్ట్రాన్‌ని యాడ్ చేసి O2- గెయిన్ చేయాలంటే ఎనర్జీని యాడ్ చేయాలి. సో, ఇది ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. సో, ఇక్కడ ఎనర్జీని ఎందుకు యాడ్ చేయాలి? అంటే చూడండి. ఇక్కడ O- అనేది నెగెటివ్ చార్జ్‌ని కలిగి ఉంది. O- అనేది నెగెటివ్ చార్జ్‌ని కలిగి ఉంది. నెక్స్ట్ మనం ఏం యాడ్ చేస్తున్నాం? ఎలక్ట్రాన్‌ని యాడ్ చేస్తున్నాం. సో, ఎలక్ట్రాన్ కూడా నెగెటివ్ చార్జ్‌ని కలిగి ఉంటుంది. సో, అప్పుడు ఏమవుతుందంటే 2 సేమ్ చార్జెస్ మధ్య ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్స్ ఉంటాయి. ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్స్ అనేవి ఉంటాయి. ఈ రిపల్షన్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఎలక్ట్రాన్ అనేది దీనికి యాడ్ చేయడం O-కి యాడ్ చేయడం అనేది హైలీ డిఫికల్ట్ ప్రాసెస్ అవుతుంది. సో, ఆ ప్రాసెస్‌లో మనం ఏం చేయాలంటే ఎనర్జీని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఎలక్ట్రాన్‌ని బలవంతంగా దీనికి యాడ్ చేసినట్లయితే మనకి O2- అనేది వస్తుంది. సో, కానీ ఇది హైలీ అన్‌స్టేబుల్ అంటే ఫేవరబుల్ కాదు. సో, అందువల్ల మనకి O2- అనేది ఏర్పడదు. ఎందుకు? ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్స్ అనేవి ఉండడం వల్ల O2- అనేది మనకి హైలీ అన్‌స్టేబుల్ కాబట్టి దాని యొక్క ఫార్మేషన్ అనేది ఫేవరబుల్ కాదు. సో, మనకి ఆన్సర్ ఏమవుతుంది? అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క రిపల్షన్స్ వల్ల O2- ఫార్మేషన్ అనేది మనకి పాసిబుల్ అవ్వదు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, రీసెంట్‌గా ఏపీపీఎస్‌సి నుంచి రిలీజ్ అయినటువంటి అనలిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్‌లో మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి 2 సెలక్షన్స్ అనేవి మనం సాధించడం జరిగింది. సో, ఇందులో ఒకరు షేక్ తిరుమల బాజీ గారు. మీరు హాల్ టికెట్ నంబర్ చూసుకోవచ్చు. అదే విధంగా రెండవ వ్యక్తి అరుణ గారు. సో, మనం ఏదైతే 100% సిలబస్ ప్రకారం ఆన్‌లైన్ క్లాసెస్ అదే విధంగా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నామో, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామో, సో, దాన్ని బేస్ చేసుకొని వీరు ఈ సక్సెస్ అనేది సాధించడం జరిగింది. సో, ఒకవేళ మీరు గనక ఈ 100% సిలబస్‌కి సంబంధించినటువంటి మెటీరియల్ గనక కావాలనుకుంటే
100% సిలబస్ ఓరియంటేషన్‌లో టీజీపీఎస్సీ, పీసీబీ పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఇది మనకి థియరీ మెటీరియల్ ఉంటుంది. ఇందులో మీకు ఎవ్రీ టాపిక్ అండ్ కాన్సెప్ట్ అనేది కవర్ అవుతుంది. 100% సిలబస్ ఓరియంటేషన్‌లో ఉంటుంది. సో, ఇందులో మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ కానివ్వండి, లేకపోతే పీడీఎఫ్ ఆప్షన్ కానివ్వండి ఉండదు. మీకు హార్డ్ కాపీస్ అనేవి హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో 34 చాప్టర్స్ అనేవి మీకు సిలబస్‌లో పేపర్ 2కి సంబంధించి ఉన్నటువంటి 34కి 34 చాప్టర్స్ అనేవి కవర్ అవుతాయి. ఇది కేవలం ఎనలిస్ట్ గ్రేడ్ 2 కోసమే డిజైన్ చేసినటువంటి మెటీరియల్‌గా చెప్పొచ్చు. సో, ఎవరైనా ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే 9347428177 నంబర్‌కి కాల్ చేయడం గాని, లేకపోతే వాట్సాప్‌లో ఎనలిస్ట్ గ్రేడ్ 2 మెటీరియల్ అని చెప్పి చాట్ చేయండి. సో, అక్కడ మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. సో, అదే విధంగా ఎనలిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్ కోసం పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించి మనం టెస్ట్ సిరీస్ అదే విధంగా గ్రాండ్ టెస్ట్‌ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. నెక్స్ట్ 5 గ్రాండ్ టెస్ట్‌లు ఉంటాయి. ఇది 100% ఎనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి సిలబస్ ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ప్రతి క్వెషన్ కూడా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. ఇందులో మీకు 34 చాప్టర్స్‌కి సంబంధించి దాదాపుగా 4500 క్వెషన్స్ అనేవి మనం ఇవ్వడం జరిగింది. సో, ఈ టెస్ట్ సిరీస్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు టెస్ట్ సిరీస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే టీజీపీఎస్సీ ఎనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 1కి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది మనం కేవలం 999కే ఇది మీకు 100% సిలబస్‌తో అందించడం జరుగుతుంది. సో, నెక్స్ట్ ఈ ఎనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 2కి సంబంధించినటువంటి కోర్స్ అనేది పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కోర్స్ అనేది మనం కేవలం 2499 రూపీస్‌కే అందించాలనుకుంటున్నాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. ఎక్కువ మంది గనుక ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్లయితే తప్పకుండా ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ రాంగ్? కింద ఇచ్చినటువంటి వాటిలో ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్ అంటున్నాడు. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి స్పెక్ట్రోస్కోపీలో ఐఆర్ స్పెక్ట్రా అనేది దేని గురించి తెలియజేస్తుందంటే వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్ గురించి తెలియజేస్తుంది. వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీ అనేది దేని గురించి తెలియజేస్తుందంటే రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ యూవీ స్పెక్ట్రోస్కోపీ ఏం తెలియజేస్తుందంటే ఎలక్ట్రాన్ యొక్క ఎక్సైటెడ్ స్టేట్ గురించి, ఎలక్ట్రాన్ యొక్క ఎక్సైటెడ్ స్టేట్ గురించి, అదేవిధంగా ఎలక్ట్రాన్ యొక్క ట్రాన్సిషన్స్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ దేని గురించి తెలియజేస్తుందంటే ఎన్ఎంఆర్ స్పెక్ట్రా అనేది దేని గురించి తెలియజేస్తుందంటే ఒక అటామిక్ న్యూక్లియై యొక్క పర్ఫార్మెన్స్ అనేది లేదా స్పిన్నింగ్ అనేది ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తుంది. ఎప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీని యూజ్ చేసి మనం ఒక న్యూక్లియైని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో స్పిన్ చేసినప్పుడు దాని యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉందో ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ తెలియజేస్తుంది. సో, ఇక్కడ ఆప్షన్ ఏలో ఏమంటున్నాడు స్టేట్మెంట్ ఏలో ఐఆర్ అబ్జార్ప్షన్ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు ట్రాన్సిషన్ బిట్వీన్ రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్. సో, ఇక్కడే దొరికిపోయింది. ఏంటంటే ఐఆర్ అనేది వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్ గురించి తెలియజేస్తుంది. సో, రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్ గురించి కాదు. రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్ గురించి తెలియజేసే స్పెక్ట్రోస్కోపీ ఏంటి మనకి మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీ అంటాం. సో, ఇక్కడ ఆప్షన్ ఏ అనేది అంటే స్టేట్మెంట్ ఏ అనేది మనకి రాంగ్ అవుతుంది. సో, కరెక్ట్ ఆప్షన్ కూడా అదే అవుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ వేవ్ నెంబర్ ఆఫ్ ది స్ట్రెచింగ్ వైబ్రేషన్స్ ఆఫ్? సో, కింద కొన్ని బాండ్స్ ఇచ్చారు. ఆ బాండ్స్‌కి సంబంధించి స్ట్రెచింగ్ వైబ్రేషన్స్‌ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఐఆర్ స్ట్రెచింగ్ వైబ్రేషన్స్‌ని లేదా ఐఆర్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో, ఇప్పుడు ఏమి ఇచ్చారు? ఫస్ట్ సిహెచ్ ఇచ్చారు. నెక్స్ట్ ఓహెచ్ బాండ్ ఇచ్చారు. నెక్స్ట్ సి డబుల్ బాండ్ బాండ్ ఇచ్చారు. నెక్స్ట్ సి ట్రిపుల్ బాండ్ సి ఇచ్చారు. సో, ఇప్పుడు మీకు ఎప్పుడైనా గుర్తుండాల్సింది ఏంటంటే లైటర్ వెయిట్ ఉన్నటువంటి ఆటమ్స్ ఉన్న బాండ్స్‌కి ఎప్పుడైనా కూడా స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇక్కడ చూడండి ఇక్కడ హైడ్రోజన్ ఉంది. సో, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్ ఉంది. ఇక్కడ కార్బన్ ఉంది. సో, అంటే ఆక్సిజన్ కార్బన్‌తో పోల్చినప్పుడు హైడ్రోజన్‌తో లింక్ అయి ఉన్నటువంటి బాండ్స్‌కి ఫ్రీక్వెన్సీ అనేది ఐఆర్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో, 3 and 4తో పోల్చినప్పుడు మనకి 1 and 2కి ఎక్కువగా ఉంటుంది ఐఆర్ ఫ్రీక్వెన్సీ అనేది. ఎందుకంటే హైడ్రోజన్ అనేది మనకు ఆక్సిజన్ కార్బన్‌తో పోల్చినప్పుడు లైటర్ ఆటమ్ కాబట్టి దానికి ఎక్కువ
వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు దేని చెప్పొచ్చు? సిహెచ్‌కి అదేవిధంగా మనకి ఓహెచ్‌కి ఎక్కువ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ లేదా ఐఆర్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందని చెప్పొచ్చు. సో, ఈ నాలుగిట్లో నుంచి రెండిటిని ఎలిమినేట్ చేసాం. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో దేనికి ఎక్కువ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఉంటది? దేనికి ఎక్కువ ఐఆర్ ఫ్రీక్వెన్సీ ఉంటదో ఐడెంటిఫై చేయాలి. సో, ఎప్పుడైనా ఒక హైడ్రోజన్ అనేది ఒక హైలీ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్‌తో బైండ్ అయి ఉన్నప్పుడు ఆ బాండ్‌కి ఎక్కువ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. అంటే సిహెచ్ బాండ్‌తో పోల్చినప్పుడు ఓహెచ్ బాండ్‌కి ఎక్కువ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఓకేనా? సో, ఇది మనకి ఆర్డర్. సో, అంటే ఏం చెప్పొచ్చు? ఓహెచ్ బాండ్‌కి సిహెచ్ బాండ్ కంటే కూడా ఎక్కువ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ 2 తీసుకోండి. సో, ఈ 2 తీసుకుంటే ఒకటేంటి? సి డబుల్ బాండ్ ఓ. ఇంకొకటేంటి? సి ట్రిపుల్ బాండ్ సి. సో, అకార్డింగ్ టు హుక్స్ లా ఏం చెప్తది అంటే, సో, బాండ్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే బాండ్ స్ట్రెంత్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో బాండ్ స్ట్రెంత్ దేనికుంటుంది? అంటే ఫస్ట్ బాండ్ స్ట్రెంత్ అనేది ట్రిపుల్ బాండ్‌కి ఉంటుంది. తర్వాత డబుల్ బాండ్‌కి ఉంటుంది. తర్వాత సింగిల్ బాండ్‌కి ఉంటుంది. అంటే ఈ రెండిట్లో దేనికి ఎక్కువ బాండ్ స్ట్రెంత్ ఉంటది? సి డబుల్ బాండ్ ఓకా లేకపోతే సి ట్రిపుల్ బాండ్ సికా? అంటే సి ట్రిపుల్ బాండ్ సికి ఎక్కువ బాండ్ స్ట్రెంత్ ఉంటుంది. అంటే దీనికి ఎక్కువ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే సిహెచ్ తర్వాత ఎవరికి ఉంటుంది? అంటే సి ట్రిపుల్ బాండ్ సికి ఉంటుంది. సిహెచ్ తర్వాత సి ట్రిపుల్ బాండ్ సికి ఉంటుంది. సో, లాస్ట్ ఎవరికి ఉంటుంది అంటే మనకి సి డబుల్ బాండ్ ఓకి ఉంటుంది. సో, అంటే ఇప్పుడు నంబరింగ్ ఎలా ఇవ్వచ్చు? ఇది సెకండ్ కదా! ఓహెచ్ అనేది సెకండ్. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ నంబరింగే ఇక్కడ ఇస్తున్నా. ఓహెచ్‌కి 2 కదా! నెక్స్ట్ సిహెచ్‌కి 1 కదా! నెక్స్ట్ సి ట్రిపుల్ బాండ్ సికి ఏంటి? అంటే 4. నెక్స్ట్ సి డబుల్ బాండ్ ఓకి 3 అవుతుంది. అంటే ఆర్డర్ ఎలా అవుతుంది? 3 ఈజ్ లెస్ థాన్ 4 ఈజ్ లెస్ థాన్ 1 ఈజ్ లెస్ థాన్ 2 అవుతుంది. సో, ఇది మనకి ఆర్డర్. కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, 3 ఈజ్ లెస్ థాన్ 4 ఈజ్ లెస్ థాన్ 1 ఈజ్ లెస్ థాన్ 2 అవుతుంది. సో, అకార్డింగ్ టు ఐఆర్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద pH ఆఫ్ ఏ 0.01 మోల్ ఫర్ dm cube aqueous solution of HNO2? The pK of HNO2 is 3.37. సో, ఇక్కడ ఏమి ఇచ్చారు? HNO2 ఇది ఇచ్చారు. HNO2 అనేది మనకేంటి అంటే వీక్ యాసిడ్. HNO2 అనేది వీక్ యాసిడ్. సో, దీనికి సంబంధించి కాన్సంట్రేషన్ ఇచ్చారు. ఎంత? 0.01 మోల్స్ ఫర్ dm క్యూబ్ అంట. ఓకేనా? సో, లేదా dm to the power of -3 అంట. సో, లేదు. నెక్స్ట్ దీనికి సంబంధించి pKa వాల్యూ ఇచ్చారు. ఇంకొకటి pKa వాల్యూ 3.37. సో, ఇక్కడ HNO2 అనేది మనకి వీక్ యాసిడ్ కాబట్టి H+ అయాన్ల యొక్క గాఢతని ఐడెంటిఫై చేయడానికి, కాన్సంట్రేషన్‌ని ఐడెంటిఫై చేయడానికి మన ప్రిన్సిపల్ ఏంటంటే అండర్ రూట్ Ka యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ అంటాం. Kaని మనం ఏమంటాం? యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ అంటాం. సో, అండర్ రూట్ Ka ఇంటూ C అనేది మనకి ప్రిన్సిపల్ అవుతుంది. సో, ఇక్కడ 2 సైడ్స్ కూడా లాగారిథం చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే, సో, log H+ అంటే pH అని రాయొచ్చు. log H+ అంటే pH అని రాయొచ్చు. సో, దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ pKa మైనస్ log C అవుతుంది. సో, ఇప్పుడు pKa వాల్యూ మనకు తెలుసు. C వాల్యూ మనకు తెలుసు. అంటే హాఫ్ pKa అంటే 3.37 మైనస్ log C అంటే 10 to the power of -2. సో, దీన్ని ఎలా రాయొచ్చు? హాఫ్ 3.37 మైనస్ log 10 to the power of -2 అంటే మనం ఎలా రాయొచ్చు? మైనస్ ఇంటూ -2 log 10 అని రాయొచ్చు. సో, log 10 వాల్యూ ఎంత? 1 కదా! సో, అంటే హాఫ్ 3.37 మైనస్ -2 మైనస్ ఇంటూ -2 ఇంటూ 1 అంటే -2 రాస్తాం. సో, అప్పుడు హాఫ్ 3.37 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. ప్లస్ 2 అవుతుంది. అప్పుడు హాఫ్ 3.37 ప్లస్ 2 అంటే 5.37 అవుతుంది. 5.37/2 అవుతుంది. సో, కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇప్పుడు అంటే 2.685 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2.685 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడ్స్ టు ఏ రిడాక్స్ రియాక్షన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడ్స్ టు ఏ రిడాక్స్ రియాక్షన్? సో, కొన్ని రియాక్షన్స్ ఇచ్చారు. ఈ రియాక్షన్స్‌లో ఏది
రిడాక్స్ రియాక్షన్‌ని ఫాలో అవుతుంది అంటున్నాడు. సో, ఫస్ట్ రియాక్షన్ చూడండి. ఫస్ట్ రియాక్షన్ కంప్లీట్ చేస్తే మనం ఏం ఫార్మ్ అవుతుంది? AgCl ఫార్మ్ అవుతుంది. అదేవిధంగా AgCl ప్లస్ NaNO2 NaNO2 అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి Ag అనేది Na ప్లస్‌ని రీప్లేస్ చేస్తుంది. Ag ప్లస్ అనేది Na ప్లస్‌ని రీప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ Na ప్లస్ అనేది Ag ప్లస్‌ని రీప్లేస్ చేస్తుంది. అంటే ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. స్థానభ్రంశ చర్య. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం దీన్నే. సో, ఒకదాన్ని ఒకటి డిస్ప్లేస్ చేస్తుంది. ఓకేనా? సో, నెక్స్ట్ Cl2 ప్లస్ KCl అంటే ఈ రియాక్షన్ అనేది మనకి జరగదు. నెక్స్ట్ Na2CO3 అంటే ఏంటి మనకి ఇది బేస్. నెక్స్ట్ HCl అంటే ఏంటి యాసిడ్. సో, ఇదేంటి మనకి యాసిడ్ బేస్ రియాక్షన్. ఇదేంటి యాసిడ్ బేస్ రియాక్షన్ అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. సో, ఇక్కడ మనకు మిగిలింది ఏంటి అంటే Ki ప్లస్ Cl2. Ki ప్లస్ Cl2. సో, ఇక్కడ Ki ప్లస్ Cl2ని మన రియాక్షన్ కంప్లీట్ చేస్తే 2Ki ప్లస్ Cl2 ఏం రాయొచ్చు అంటే 2KCl ప్లస్ I2 అని రాయొచ్చు. సో, ఇదేంటి మనకి రిడాక్స్ రియాక్షన్. ఇదేంటి రిడాక్స్ రియాక్షన్. రిడాక్స్ రియాక్షన్ అంటే ఏముండాలి మనకి అంటే ఒకటి ఆక్సిడేషన్ ఉండాలి. ఆక్సిడేషన్ ప్రాసెస్ జరగాలి. ఇంకొకటి రిడక్షన్ ప్రాసెస్ జరగాలి. రిడక్షన్ ప్రాసెస్ అనేది జరగాలి. సో, ఆక్సిడేషన్ ప్రాసెస్ ఏంటి ఇక్కడ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో, ఏది ఎలక్ట్రాన్‌లో లాస్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి. సో, Ki ఉంది కదా! Ki అంటే Kiని ఎలా రాయొచ్చు? Kiని K ప్లస్ గాను I మైనస్‌గా రాయొచ్చు. సో, ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ I మైనస్ అనేది 2 మోల్స్ ఆఫ్ I మైనస్ అనేది 2 ఎలక్ట్రాన్స్‌ని కోల్పోయి I2గా చేంజ్ అవుతుంది. సో, I2గా మారుతుంది. నెక్స్ట్ 2 ఎలక్ట్రాన్స్‌ని ఇస్తుంది. సో, ఇక్కడ ఈ రియాక్షన్‌లో మనకి ఎలక్ట్రాన్లు అనేవి లాస్ అవుతున్నాయి. ఓకేనా? ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అవుతున్నాయి. అంటే ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్ రియాక్షన్. నెక్స్ట్ రిడక్షన్ రియాక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే Cl2 అనేది ఏం చేస్తుందంటే ఈ 2 ఎలక్ట్రాన్స్‌ని తీసుకొని 2Cl మైనస్‌గా ఫార్మ్ అవుతుంది. 2Cl మైనస్‌గా ఫార్మ్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్‌ని గెయిన్ చేస్తుంది. అంటే ఇదేంటి మనకి రిడక్షన్ రియాక్షన్. ఒకే రియాక్షన్‌లో రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ ప్రాసెస్ కనుక ఉన్నట్లయితే దాన్ని రిడాక్స్ రియాక్షన్ అంటాము. సో, మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. డిటర్మైన్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద 2 మాలిక్యూల్స్ గివెన్ బిలో. ఒక టార్టారిక్ యాసిడ్‌కి సంబంధించినటువంటి డెరివేటివ్స్ యొక్క 2 మాలిక్యూల్స్ ఇచ్చారు. ఆ 2 మాలిక్యూల్స్ ఇచ్చి ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్‌ని ఐడెంటిఫై చేయమంటున్నారు. అంటే ఆప్టికల్ ఐసోమర్స్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది? అవి 2 కలిసి డయాస్టిరోమర్సా లేకపోతే ఎనాన్షియోమర్సా అనేది ఐడెంటిఫై చేయమంటున్నారు. సో, ఈ క్వెషన్ అనేది కొంచెం కాంట్రోవర్సీగా ఉంది. ఎందుకంటే సో, రాంగ్ ఉంది ఈ క్వెషన్ అనేది. చూడండి ఒకసారి మన కీలో రాంగ్ ఇవ్వడం జరిగింది. సో, ఏదైతే అఫీషియల్ కీ ఉందో ఆ అఫీషియల్ కీలో మనకి ఆన్సర్ అనేది రాంగ్ ఇచ్చారు. సో, ఇక్కడ ఈ 2 కలిసి మనకి ఏమవుతాయంటే డయాస్టిరోమర్స్ అవుతాయి. ఎనాన్షియోమర్స్ కాదు. సో, కీలో మనకి రాంగ్ ఇవ్వడం జరిగింది. సో, ఫస్ట్ అయితే చూడండి ఏదైనా 2 మాలిక్యూల్స్ ఇచ్చి 2 ఆప్టికల్ ఐసోమర్స్ ఇచ్చి ఆ రెండిటి మధ్య రిలేషన్‌ని ఐడెంటిఫై చేయాలంటే మనకి అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ అనేది తెలియాలి. అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ అనేది తెలియాలి. అంటే అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ అంటే RS కాన్ఫిగరేషన్ అనేది తెలియాలి. RS కాన్ఫిగరేషన్ అనేది తెలియాలి. అంటే RS నామినిక్లేచర్ అనేది తెలియాలి. సో, ఇక్కడ RS నామినిక్లేచర్ అనేది ఎక్కడ ఇస్తాం అంటే కైరాల్ సెంటర్స్ దగ్గర ఇస్తాం. ఎక్కడ కైరాల్ సెంటర్స్ దగ్గర ఇస్తాం. కైరాల్ సెంటర్ అంటే ఏంటి? ఏ కార్బన్ అయితే ఏ సెంటర్ అయితే లేదా ఏ కార్బన్ అయితే 4 డిఫరెంట్ గ్రూప్స్‌తో లింక్ అయి ఉంటుందో 4 డిఫరెంట్ గ్రూప్స్‌తో లింక్ అయి ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఆ సెంటర్‌నే కైరాల్ సెంటర్ అంటాం. సో, ఇక్కడ చూడండి ఇదొక కైరాల్ సెంటర్. సో, ఇదొక కైరాల్ సెంటర్. నెక్స్ట్ ఇదొక కైరాల్ సెంటర్. నెక్స్ట్ ఇదొక కైరాల్ సెంటర్. నెక్స్ట్ ఇదొక కైరాల్ సెంటర్. అంటే ఈ కైరాల్ సెంటర్ అనేది 4 డిఫరెంట్ గ్రూప్స్‌తో బైండ్ అయి ఉంది. సో, ఇదొక గ్రూప్ అవుతుంది. ఇదొక గ్రూప్ అవుతుంది. సో, ఎప్పుడు ఈ C1 గురించి మాట్లాడినప్పుడు ఇదొక గ్రూప్ అవుతుంది. ఇదొక గ్రూప్ అవుతుంది. నెక్స్ట్ ఇదొక గ్రూప్ అవుతుంది. ఇది మొత్తం కూడా ఒక గ్రూప్ అవుతుంది. ఇది మొత్తం కూడా మనకి ఒక గ్రూప్ అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు C1 దగ్గర కాన్ఫిగరేషన్ కనుక చూసినట్లయితే RS కాన్ఫిగరేషన్‌లో చూడండి మనం ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వాలి. సో, ప్రియారిటీ ఆర్డర్‌లో దేనికైతే అటామిక్ నెంబర్ ఎక్కువగా ఉంటుందో దానికి హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఆక్సిజన్‌కి ఎక్కువ అటామిక్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. 1 అంటాం. నెక్స్ట్ ఇక్కడ కార్బన్ డైరెక్ట్‌గా ఆక్సిజన్‌కి బైండ్ అయింది కాబట్టి దీనికి సెకండ్ ప్రియారిటీ ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ CH3 కాబట్టి థర్డ్ ప్రియారిటీ. నెక్స్ట్ హైడ్రోజన్ కాబట్టి ఫోర్త్ ప్రియారిటీ ఇస్తాం. అంటే యాంటీ క్లాక్ వైస్‌లో ఉంది. ప్రియారిటీ అనేది యాంటీ క్లాక్ వైస్‌లో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రియారిటీ గ్రూప్ అనేది బిలో ద ప్లేన్ లేదా ఫార్ అవే టు అబ్జర్వర్ ఉంది. కాబట్టి మనకి S కాన్ఫిగరేషన్ అవుతుంది. S
కాన్ఫిగరేషన్ అని అవుతుంది. నెక్స్ట్ ఈ కార్బన్ దగ్గర చూడండి. ఈ కార్బన్ దగ్గర చూసినట్లయితే దీనికి ఫస్ట్ ప్రియారిటీ, దీనికి ఫస్ట్ ప్రియారిటీ, నెక్స్ట్ దీనికి సెకండ్ ప్రియారిటీ, ఈ కార్బన్‌కి వచ్చి సెకండ్ ప్రియారిటీ, నెక్స్ట్ ఈ కార్బన్‌కి వచ్చి థర్డ్ ప్రియారిటీ, నెక్స్ట్ దీనికి ఫోర్త్ ప్రియారిటీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? సో ఇది కూడా మనకి ఏమవుతుందంటే యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రియారిటీ గ్రూప్ ఎక్కడ ఉంది అంటే బిలో ద ప్లేన్ ఉంది. బిలో ద ప్లేన్ ఉంది. సో బిలో ద ప్లేన్ ఉంది అంటే మనకి ఇది కూడా ఎస్ అవుతుంది. సో ఫస్ట్ మాలిక్యూల్ కి సంబంధించి మనకి కాన్ఫిగరేషన్ అంటే రెండు కైరాల్ సెంటర్ దగ్గర ఎస్ఎస్ కాన్ఫిగరేషన్. ఎస్ఎస్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఈ సెకండ్ మాలిక్యూల్ దగ్గరికి రండి. సెకండ్ మాలిక్యూల్ దగ్గరికి వస్తే సో ఈ కార్బన్ దగ్గర చూసినట్లయితే సో దీనికి ఫస్ట్ ప్రియారిటీ, నెక్స్ట్ దీనికి సెకండ్ ప్రియారిటీ, నెక్స్ట్ దీనికి థర్డ్ ప్రియారిటీ. అంటే యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. అంటే యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రియారిటీ గ్రూప్ ఎక్కడ ఉంది అంటే అబౌవ్ ద ప్లేన్ ఉంది. అంటే నియర్ టు అబ్జర్వర్ ఉంది. అంటే యాంటీ క్లాక్ వైజ్ ఫోర్త్ ప్రియారిటీ గ్రూప్ అనేది అబౌవ్ ద ప్లేన్ ఉన్నప్పుడు మనకి ఆర్ కాన్ఫిగరేషన్ అవుతుంది. ఆర్ కాన్ఫిగరేషన్ అవుతుంది. నెక్స్ట్ C2 కార్బన్ దగ్గర చూడండి. సో ఇది సేమ్ ఉన్నాయి చూడండి. సో ఈ కాన్ఫిగరేషన్, నెక్స్ట్ ఇక్కడ C2 కాన్ఫిగరేషన్, ఫస్ట్ మాలిక్యూల్లో ఉన్నటువంటి C2 కాన్ఫిగరేషన్, నెక్స్ట్ సెకండ్ మాలిక్యూల్లో ఉన్నటువంటి C2 కాన్ఫిగరేషన్ అనేది సేమ్ ఉన్నాయి చూడండి. సో ఇది కూడా మనకి ఏమవుతుంది ఎస్ అవుతుంది. అంటే సెకండ్ మాలిక్యూల్కి సంబంధించి మన కాన్ఫిగరేషన్ అనేది ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ అవుతుంది. సో ఎప్పుడైనా కూడా ఎస్ఎస్ ఆర్ఆర్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు, లేకపోతే ఆర్ఆర్ ఎస్ఎస్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు, లేకపోతే మనకి ఎస్ ఆర్ నెక్స్ట్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు మనకి ఏమవుతాయంటే ఎనాన్షియోమర్స్ అవుతాయి. సో ఇలా కాకుండా ఇంకా ఎలా ఉన్నా కూడా జిగ్జాగా ఉన్నట్లయితే అవి డయాస్టీరియోమర్స్ అవుతాయి. డయాస్టీరియోమర్స్ అవుతాయి. సో ఇక్కడ అకార్డింగ్ టు అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ మనకు చెప్పేది ఏంటంటే డయాస్టీరియోమర్స్, కానీ మన కీలో ఇచ్చింది ఏంటంటే ఎనాన్షియోమర్స్ అని ఇవ్వడం జరిగింది. సో అది రాంగ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను చెప్పేది రాంగా లేకపోతే అక్కడ ఇచ్చేది రాంగ్ అనేది మీరు తరోగా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్రీ ఎనర్జీ చేంజ్ అండర్ స్టాండర్డ్ కండిషన్స్ ఈజ్ రిలేటెడ్ టు ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ బై ది వాంట్ ఆఫ్ ఐసోథెర్మ్ డెల్టా G నాట్ ఈక్వల్ టు మైనస్ RT ln K. ఇన్ దిస్ రిలేషన్ వాట్ డస్ ద సింబల్ R రిప్రజెంట్స్. అంటే మనకి ఏమి ఇచ్చారంటే వాంట్ ఆఫ్ ఐసోథెర్మ్ ఇచ్చారు. వాంట్ ఆఫ్ ఐసోథెర్మ్ ఇచ్చారు. సో ఏంటది డెల్టా G నాట్ ఈక్వల్ టు మైనస్ RT ln K. సో ఇందులో ఇచ్చినటువంటి వాంట్ ఆఫ్ ఐసోథెర్మ్లో ఆర్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ ఆర్ అనేది గ్యాస్ కాన్స్టెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, గ్యాస్ కాన్స్టెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ కే అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? కే అనేది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. కే అనేది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. నెక్స్ట్ టీ అనేది ఏంటి అంటే టెంపరేచర్. టీ అనేది టెంపరేచర్. టెంపరేచర్ ఇన్ కెల్విన్స్. టెంపరేచర్ ఇన్ కెల్విన్స్. ఓకేనా. సో ఇది మనకి అందులో ఉన్నటువంటి టర్మ్స్కి సంబంధించి. ఓకేనా. సో అంటే మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ C13 స్పెక్ట్రా ఆఫ్ ది గివెన్ కాంపౌండ్ మిథైల్ వినైల్ కీటోన్ డెరివేటివ్ అరేంజ్ ద కెమికల్ షిప్స్ ఆఫ్ ది కార్బన్ ఆటమ్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్. ఎప్పుడైనా కూడా C13 స్పెక్ట్రాలో మనం దేన్ని ఐడెంటిఫై చేస్తామంటే నేచర్ ఆఫ్ ద కార్బన్. కార్బన్ యొక్క నేచర్ని ఐడెంటిఫై చేస్తాము. సో అంటే అది టెర్షరీ కార్బనా, లేకపోతే ప్రైమరీ కార్బనా, లేకపోతే క్వాటర్నరీ కార్బనా అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకు ఒక కాంపౌండ్ ఇచ్చారు. ఆ కాంపౌండ్ ఇచ్చి C13 స్పెక్ట్రా ఆధారంగా వాటి యొక్క కెమికల్ షిఫ్ట్ వాల్యూకి సంబంధించి ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయమంటున్నారు. ఏ ఆర్డర్? ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయమంటున్నారు. దేనికి సంబంధించి? కెమికల్ షిఫ్ట్కి సంబంధించి ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయమంటున్నారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, C13 స్పెక్ట్రాకి సంబంధించి బండ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా CH3 కార్బన్కి ఎప్పుడు కూడా కెమికల్ షిఫ్ట్ వాల్యూ అనేది డెల్టా వాల్యూస్ అనేవి ఎప్పుడు కూడా చాలా లోగా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. అంటే సో ఇక్కడ ఎలిమినేషన్ చేయండి. ఇక్కడ ఫోర్త్దే హైయెస్ట్ ఇచ్చారు. అంటే CH3 గ్రూప్కే హైయెస్ట్ ఇచ్చారు. అంటే ఈ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. సో మీకు టైం సేవ్ అవ్వాలంటే ఎగ్జామ్లో మీరు ఎలిమినేషన్ మెథడ్ని ఫాలో అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో మూస పద్ధతిలో అంటే మీకు తెలిసినటువంటి థియరీ పద్ధతిలో వెళ్తే టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఇచ్చినటువంటి టైంలో మీరు 50 క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేయలేరు. ఎలిమినేషన్ మెథడ్ అనేది టైం సేవింగ్కి
వెరీ యూస్ఫుల్ మెథడ్. ఓకేనా. సో అంటే 2 ఆప్షన్స్ పోయినాయి. నెక్స్ట్ చూడండి, ఎప్పుడైనా కూడా C13 స్పెక్ట్రాలో C డబుల్ బాండ్ O అంటే కార్బోనైల్ కార్బన్కి హైయెస్ట్ డెల్టా వాల్యూస్ ఉంటాయి. హైయెస్ట్ డెల్టా వాల్యూస్ అనేవి ఉంటాయి. సో అంటే ఏం చెప్పొచ్చు, థర్డ్ కార్బన్కి హైయెస్ట్ డెల్టా వాల్యూ అంటే చూడండి. సో ఫోర్త్ అనేది దీన్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఫోర్త్కి అంటే CH3కి లో డెల్టా వాల్యూ, నెక్స్ట్ థర్డ్ అంటే C డబుల్ బాండ్ Oకి హైయెస్ట్ డెల్టా వాల్యూ. సో నేను ఇప్పుడు చెప్తా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఫస్ట్ C డబుల్ బాండ్ Oకి హైయెస్ట్ డెల్టా వాల్యూ, తర్వాత సో దేనికి ఇక్కడ CH2కి హైయెస్ట్ డెల్టా వాల్యూ, CH2 డబుల్ బాండ్కి హైయెస్ట్ డెల్టా వాల్యూ. నెక్స్ట్ దేనికి ఉంటుంది అంటే CH డబుల్ బాండ్కి హైయెస్ట్ డెల్టా వాల్యూ. లాస్ట్ ఎవరికి ఉంటుంది అంటే CH3కి ఉంటుంది అన్నిటికంటే లాస్ట్. సో ఇది మనకి థర్డ్, నెక్స్ట్ ఇదేంటి 1, సో ఇది 1, నెక్స్ట్ ఇది 2, నెక్స్ట్ ఇది 4. ఓకేనా. సో ఎప్పుడైనా కూడా సో కొన్నిసార్లు ఫ్యాక్టర్స్ కండిషన్ ఉంటుంది. ఈ రెండింటికి ఒక్కోసారి సేమ్ ఉంటుంది, ఒకసారి దీనికి హైయెస్ట్ ఉంటుంది, ఒకసారి దీనికి హైయెస్ట్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ రెండు ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఇవ్వడు. సో ఒకసారి దీనికి హైయెస్ట్ ఉంటుంది, ఒకసారి దీనికి హైయెస్ట్ ఉంటుంది. సో మీరు ఎలిమినేషన్ మెథడ్లో కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా ఇదే ఆర్డర్ వస్తుంది, కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, CH3 కార్బన్కి ఎప్పుడు కూడా C13 స్పెక్ట్రాలో డెల్టా వాల్యూస్ అనేవి తక్కువగా ఉంటాయి, C డబుల్ బాండ్ Oకి ఎక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ రెండు తెలిస్తే ఎలిమినేషన్ మెథడ్లో ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ an exothermic reaction X2Y with activation energies EB and EF for the backward and forward reactions రెస్పెక్టివ్లీ ఇన్ జనరల్. అంటే ఏమంటున్నాడంటే సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఒక రియాక్షన్ ఇచ్చాడు X2Y అనేది. సో ఇక్కడ X ఏంటి, రియాక్టెంట్, నెక్స్ట్ Y ఏంటి అంటే ప్రోడక్ట్. సో ఇక్కడ EB అనేది ఏంటి, EB అనేది యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. నెక్స్ట్ EF అనేది ఏంటి మనకి యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ X గివ్స్ రైజ్ టు Y అనే రియాక్షన్ అనేది ఈక్విలిబ్రియం కండిషన్లో ఉన్నట్లయితే సో ఇది ఫార్వర్డ్ రియాక్షన్, ఇది బ్యాక్వర్డ్ రియాక్షన్, సో ఇక్కడ EB అనేది ఏంటి, బ్యాక్వర్డ్ రియాక్షన్కి సంబంధించినటువంటి యాక్టివేషన్ ఎనర్జీ. నెక్స్ట్ EF అనేది ఏంటి, ఫార్వర్డ్ రియాక్షన్కి సంబంధించినటువంటి యాక్టివేషన్ ఎనర్జీ. సో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, రియాక్టెంట్స్ యొక్క ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండి ప్రోడక్ట్స్ యొక్క ఎనర్జీ అనేది తక్కువగా ఉన్నట్లయితే ఆ రియాక్షన్ అనేది మనం ఏం చెప్తామంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్తాం. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్తాము. సో ఇక్కడ ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో మనకి యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో అంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ యొక్క యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఫార్వర్డ్ రియాక్షన్ యొక్క యాక్టివేషన్ ఎనర్జీ కంటే కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ రియాక్టెంట్స్ అంటే ఏం తీసుకోవచ్చు, X తీసుకోవచ్చు, ఇక్కడ ప్రొడక్ట్స్ అంటే Y తీసుకోవచ్చు. సో మనం కన్వర్ట్ చేసి రాస్తున్నాం అంతే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కేసులో మనకి రియాక్టెంట్స్ యొక్క ఎనర్జీ అనేది ప్రోడక్ట్స్ యొక్క ఎనర్జీ కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ రియాక్షన్ మనం ఏమని చెప్తామంటే ఎండోథర్మిక్ రియాక్షన్ అని చెప్తాం. ఎండోథర్మిక్ రియాక్షన్లో యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఈజ్ లెస్ దాన్ యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్. గుర్తుపెట్టుకోండి, ఎండోథర్మిక్ రియాక్షన్లో యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఈజ్ లెస్ దాన్ యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక ఎండోథర్మిక్ రియాక్షన్లో మనకి యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అనేది ఇస్ లెస్ దాన్ యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది మనకు ఒక గ్రాఫ్. సో ఇక్కడ ఇది X యాక్సిస్,
ఇదేంటి మనకి వై యాక్సిస్. సో వై యాక్సిస్ దేన్ని తెలియజేస్తది? ఎనర్జీ ఆర్డర్‌ని తెలియజేస్తది. ఎనర్జీ ఆర్డర్‌ని తెలియజేస్తది. అంటే రియాక్టెంట్స్ యొక్క ఎనర్జీ ఎంతుంది, నెక్స్ట్ ప్రొడక్ట్స్ యొక్క ఎనర్జీ అనేది ఎంతుందనేది తెలియజేస్తది. సో ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందే చెప్పా. ఇక్కడ రియాక్టెంట్స్ యొక్క ఎనర్జీ అనేది మనకి ప్రొడక్ట్స్ యొక్క ఎనర్జీ. ఇది ఇక్కడ చూడండి. సో ఇది స్ట్రెయిట్‌గా ఇక్కడ తీసుకొస్తే ఇది ప్రొడక్ట్స్ యొక్క ఎనర్జీ. ఇది ప్రొడక్ట్స్ యొక్క ఎనర్జీ. సో ఇక్కడ ఇది రియాక్టెంట్స్ యొక్క ఎనర్జీ. అంటే ప్రొడక్ట్స్ యొక్క ఎనర్జీతో పోల్చినప్పుడు రియాక్టెంట్స్ యొక్క ఎనర్జీ అనేది ఇక్కడ మనకి గ్రాఫ్‌లో తక్కువగా ఉంది. కాబట్టి మనం దీన్ని ఏమని చెప్పొచ్చు? ఎండోథర్మిక్ రియాక్షన్ అని చెప్పొచ్చు. ఎండోథర్మిక్ రియాక్షన్ అని చెప్పొచ్చు. ఎండోథర్మిక్ రియాక్షన్‌లో మనకి ఎలా ఉంటుంది అంటే యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఈజ్ లెస్ దాన్ యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి 2017 కెమిస్ట్రీ పేపర్‌కి సంబంధించి అనలిస్ట్ గ్రేడ్ 2 2017 కెమిస్ట్రీ పేపర్‌కి సంబంధించి పార్ట్ 1లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వెషన్స్. సో ఎవరైనా ఇప్పటివరకు కూడా మెటీరియల్ తీసుకున్నట్లయితే, అదేవిధంగా టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మనం 100% సిలబస్‌తో మెటీరియల్‌ని అదేవిధంగా టెస్ట్ సిరీస్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 100% సిలబస్ ఉంటుంది మీకు. మీరు సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని సో పిన్ టు పిన్ చెక్ చేస్తూ మెటీరియల్‌ని చదువుకోవచ్చు. ఎక్కడా కూడా 100% సిలబస్‌తో మీకు ఈ మెటీరియల్‌ని అందించడం లేదు. చాలామంది జేఎల్, డీఎల్‌కి సంబంధించినటువంటి మెటీరియల్‌ని అదేవిధంగా ఎంఎస్సీ ఎంట్రన్స్‌కి సంబంధించినటువంటి మెటీరియల్‌ని మనకి అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సో కాషియస్‌గా ఉండండి. ఎవరైతే 100% సిలబస్‌తో మీకు మెటీరియల్ ఇస్తున్నారో, అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేది ఇస్తున్నారో వారి దగ్గరే మీరు ఈ టెస్ట్ సిరీస్ కానివ్వండి, మెటీరియల్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో ఏదైతే సిలబస్ రిలేటెడ్ లేదో అది కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు టైం వేస్ట్ అవుతుంది, మీరు పెట్టే ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది. సో అంటే మీరు సక్సెస్‌కి దూరం అవుతున్నట్లే. సో మరొక వీడియోలో మరొక కొన్ని క్వెషన్స్ తీసుకొని మనం డిస్కస్ చేసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.